ఒక్కసారి ఇక పంచాయతీ దగ్గరికి పోదాం. పంచాయతీలో తేలిన రిజర్వేషన్లు, గ్రామాలు వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో లిస్టుల ప్రదర్శన. మండల ఆఫీసులో లిస్టులేమో కానీ మండల ఆఫీసులో లిస్టు పెట్టడంతోనే వాట్సాప్ గ్రూపులలో లిస్ట్ వచ్చింది. ఇంతకుముందు ఫోన్లు చేసారే మన ఊర్లో ఏదొచ్చిందిరా రిజర్వేషన్ అని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఎవరి స్టేటస్ చూసినా కూడా మీకు కనిపిస్తుంది. ఎవరి స్టేటస్ చూసినా కూడా ఎస్సీ మహిళనా, ఎస్సీ జనరలా, బీసీనా, బీసీ జనరలా. మరి ఇప్పుడు ఏదైతే ఉన్నదో 50% స్లాబ్ లోపు పోతే బీసీలను నిండా ముంచిన వాళ్ళం అవుతారు కాంగ్రెస్ పార్టీ. సో 42% పోతే కొంచెం అంతో ఇంతో బెటర్గా ఉంటుంది. కానీ బీసీలు 42% లేదు కదా, బీసీలు మినిమం 60% ఉన్నారు కదా. ఇక్కడ ఒకటి చెప్పాలనే, బీసీ నా కులం ఇది, నా కులం, నేను ముదిరాజు, నేను మున్నూరు కాపు, నేను గౌడ, నేను పద్మశాలి, నేను రజక, నేను మంగళి అని మస్తు చెప్పుకుంటారు మనోళ్ళు. కనీసం నీ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? కనీసం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు బయట పెట్టేదాకా కూడా ఆ దొంగ లెక్కలు రాసి ఎక్కువగా ఉన్న కులాలను తక్కువ చేసే ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర సర్కార్. నీ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారో కనీసం ఇంత బడా లీడర్లని చెప్పుకుంటున్నా నా యాదవ సోదరులు కావచ్చు, నా మున్నూరు కాపు సోదరులు కావచ్చు, నా గౌడ సోదరులు కావచ్చు, నా కుమ్మరి సోదరులు కావచ్చు, నా రజక సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా నీ కులపోళ్ళు ఎంత ఉన్నారో ఇన్ని కుల సంఘాలు ఉన్నా కూడా నీ లెక్క నీకే తెలియలేదు. ఇది బీసీల అస్తిత్వం. ఒక బీసీలలో ముదిరాజులు అత్యధికంగా ఉన్నారని జస్ట్ ఏదో లెక్కలు బయటకు వచ్చినాయి. కానీ నిజంగా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు? 30 లక్షలు ఉన్నారా, 20 లక్షలు ఉన్నారా? ప్రభుత్వాలు చెప్పే దొంగ లెక్కలే అప్పటికే ముదిరాజులు ఎక్కువగా ఉన్నారా? మరి ఇంతమంది ముదిరాజు కుల సంఘాలు ఉన్నాయి, మున్నూరు కాపు కుల సంఘాలు ఉన్నాయి, గౌడ కుల సంఘాలు ఉన్నాయి, పద్మశాలి కుల సంఘాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున మీ గ్రామాలలో కుల సంఘాలు ఉన్నా కూడా మీ లెక్కలు ఇప్పటి వరకు అఫీషియల్గా మీరెందుకు చేసుకోరు అంటున్నాం. ఒక మండలానికో యూనిట్ తీసుకొని 33 జిల్లాలలో నీ అస్తిత్వం ఎంత ఉంది, నీ కులం ఎంత ఉంది, ఇది రాబాయి దొంగ లెక్కలు చెప్తున్న ప్రభుత్వమా? మా లెక్కలు గివిరా అని ఒక్క కుల సంఘం కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదా? ఇక నేను ఆ కుల సంఘం, నేను ఈ కుల సంఘం, ఈ జిల్లా అధ్యక్షుడు, ఆ జిల్లా అధ్యక్షుడు మనం చెప్పుకోవడం తప్ప నీ లెక్కలు నువ్వెందుకు బయట పెట్టుకోవు అంటున్నాం. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం చెప్పుతే తప్ప నీకు సోయలేకపోయా. చాలా వరకు బీసీలలో చాలా పెద్ద ఎత్తున కులాలలో, బీసీ కులాలలో పెద్ద ఎత్తున పబ్లిక్ ఉన్న ప్రజలున్న ఆ కులాలను కంప్లీట్గా కిందికి డౌన్ చేసే కార్యక్రమం అప్పుడు కేసీఆర్ చేసుకున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఒక్క కుల సంఘం అన్నా ఇగో నా జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఇంతమంది ఉన్నారు, పెద్దపల్లి జిల్లాలో ఇంతమంది ఉన్నారు, ములుగు జిల్లాలో ఇంత నా ముదిరాజు బిడ్డలు ఉన్నారు, నా మున్నూరు కాపు బిడ్డలు ఉన్నారని ఒక్క కుల సంఘం రాష్ట్ర నాయకులు అయినట్టు కూడా వచ్చో ప్రెస్ మీట్ పెట్టకపోయా. అవును, ఇది కుల సంఘాల బీసీలకు సోయి రావాలని చెప్తున్నా. ఇది పంచాయతీలో తేలిన రిజర్వేషన్లు, గ్రామాలు వార్డుల వారీగా మండల ఆఫీసులో లిస్టు ప్రదర్శన చేసిండ్లు. ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేసిన పలు జిల్లాల కలెక్టర్లు నేడు ఎస్ఈసికి రిజర్వేషన్ల లిస్టులు అందజేయనున్న పిఆర్ ఆఫీసర్లు. పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న ఆశావాహులు మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,00,000 మంది, 12,733 సర్పంచ్ స్థానాలు, 1,12,228 వార్డులకు ఎలక్షన్స్ 3 దశల్లో జరిపేందుకు ఎస్ఈసి సూత్రపాయ నిర్ణయం. మరి 12,733 సర్పంచ్ స్థానాలు, సర్పంచ్లో 12,733 సర్పంచ్లు అవుతారు. సరే అవుతారు పక్కన పెడితే నిజంగానే 12,733లో మరి 42% వచ్చే ఆస్కారం ఉందా? అన్ని పార్టీలు ఇచ్చే ఆస్కారం ఉందా? 42% ఓను జనరల్ కోటాలలో కూడా చాలా వరకు బీసీలు పోటీ చేసే ఆస్కారం ఉంటుంది. బీసీలు మనం అనుకుంటున్నాం కానీ బీఆర్ఎస్ హయాంలో ఆల్మోస్ట్ ఆల్ నీకు 50% పైన బీసీలు పోటీ చేసినట్టు సమాచారం అయితే అందుతుంది. మరి ఈ లెక్కన ఓన్లీ 42%కు పరిమితం చేసి ఎక్కడ జనరల్ సీట్ వచ్చినా బీసీకి నో అని చెప్పే ఆస్కారం ఏమైనా నడుస్తూ ఉందా అని చర్చోపచర్చలు మాత్రం జరుగుతూ ఉంది. మరి తీన్మార్ మల్లన్న కూడా ఒక్క వార్డు మెంబర్ను కూడా గెలిపియా,
ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవద్దు అగ్రవర్ణాలు అంటున్నారు. మరి అది ఎడి వరకు పోతుందో ఏడికి దారి తీస్తుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం. ఏ ఎన్నికలైనా రాత్రి డిపెండ్ అవుతాయి. ఎస్. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో కీలకమైన రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తయింది. గ్రామం వార్డులు ఏ సామాజిక వర్గానికి కేటాయించారో తేలిపోతుంది. ఇప్పటికే జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, జోగులాంబ, గద్వాల్, మెదక్ వంటి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెడ్జిట్ నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు రిజర్వేషన్ల జాబితా అందాయి. ఇక మిగిలిన జిల్లాల నుంచి సోమవారం వరకు అందనున్నాయి. అన్ని జిల్లాల నుంచి లిస్టులు వచ్చిన తర్వాత పరిశీలించి వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే ఎస్ఈసి పిఆర్ అధికారులకు అందజేస్తారట. ఇగో జీవో 46 మార్గదర్శకాల ప్రకారం కోటా ఉంటుందట. ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు 50% దాటొద్దని పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన 46 జీవోలోని మార్గదర్శకాలకు తగ్గట్టు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో షెడ్యూల్ తెగలు, ఎస్టీ షెడ్యూల్ కులాలు, ఇక ఎస్సీ వెనుకబడిన తరగతులు, బీసీ జనరల్ అన్రిజర్వ్డ్ మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను అనెక్సర్ రూపంలో ప్రకటించారు. ఇక గ్రామాలు వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్లు పూర్తి వివరాలు ఆయా మండల కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఇక పోటీకి ఆశావాహుల ఏర్పాట్లు. రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావాహులు తమ మండలంలో సామాజిక వర్గాల వారిగా ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాయో తెలుసుకునే పనిలో ఉన్నారు. మొత్తం మీద నేడు హైకోర్టులో వాదనలు. ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త లాగానే. దీంట్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నది. ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, పంచాయతీలో 50% రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ జీవోలు కూడా ఇచ్చామని న్యాయస్థానం దృష్టికి పిఆర్ ఆర్థిక శాఖ తీసుకెళ్లనున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని ఇటీవల ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలియజేయనున్నది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏం లేదు. కోర్టు మీద భారం వేయాలి. కోర్టు 50% స్లాబ్ దాటకుండా చెప్పింది. సో మేము అదే కోణంలో వెళ్తా ఉన్నాం. మరి 42% ఆ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం. మరి ఎక్కడైతే ఆ ఓసీలు స్ట్రాంగ్గా ఉన్నారో ఆడ మీరు బీసీలకు టికెట్లు ఇస్తాం, బీసీలు వీక్గా ఉన్నారో ఓసీలకు టికెట్లు ఇస్తామన్న ఆ కాన్సెప్ట్కి వస్తే 3 పార్టీలు ముచ్చటగా ఆ బీసీలను ముంచడానికి రెడీ అయినదని చెప్పుకోవచ్చు. స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ ముంచడానికి రెడీ అయినది చెప్పుకోవచ్చు. వీడిచ్చిన కాడ వాడియాడు, వాడిచ్చిన కాడ వీడియాడు. లాస్ట్కు బీసీలను బొంద పెట్టడానికి 3 పార్టీలు. మరి బీసీలకు సోయి రావాలని బీసీ సంఘాలు ఇప్పుడు ఏం మాట్లాడతలేరు. ఒక్కడన్నా మాట్లాడతలేడా? ఎవ్వరు లోపాయికార ఒప్పందం వాడు రాజ్యసభ కృష్ణన్న రాజ్యసభలో బీజేపీతో ఉంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ బ్యాక్ ఎండ్లో మొత్తం కాంగ్రెస్ ఉంటుంది. ఎవ్వని లోపాయికార ఒప్పందాలు వాళ్ళే. ప్రజల కోసం పనిచేయాలన్న సోయ ఎక్కడదే? మనం ఎదుగుతే చాలు. అవతలోడు ఎడనన్నా ఓని మనం ఎదుగుతే చాలు. సరే చూద్దాం మొత్తం సెకండ్ పేజ్లో 3కి వెళ్ళిందా? రిజర్వేషన్ కలిసి వచ్చిన వారు పోటీ చేసేందుకు అన్ని చేసుకుంటున్నారు. పిఆర్ కమిషనరేట్కు లిస్టులు, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాలు హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్లో అధికారులు అందజేస్తున్నారు. డిపిఓలు స్వయంగా వచ్చి సీల్ కవర్లో రిజర్వేషన్ల జాబితాను అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి రిజర్వేషన్ల లిస్టులు చేరగా మిగిలిన జిల్లాల నుంచి సోమవారం ఉదయం వరకు అందనున్నాయి. నిన్న భూపాలపల్లి మొత్తం చూసిన నేను. అన్ని జిల్లాల నుంచి జాబితాలు వచ్చిన తర్వాత పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిఆర్ అధికారులు అందజేస్తారు. 1,67,00,000 మంది గ్రామీణ ఓటర్లు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 1.67 కోట్ల ప్రజలు. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే ప్రజలు, ఓట్లేసే ప్రజలు రాష్ట్రంలో మొత్తం గ్రామీణం 1,60,00,000 ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల లెక్క తేలింది. ప్రస్తుతం ఆ గ్రామీణ ఓటర్లు 1,60,03,173 మంది ఉన్నారు. 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పురుషులు 81,65,800
99 మంది, మహిళలు 85,36,770 మంది ఉండగా ఇతరులు 504 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా వార్డుల విభజన, ఓటర్ల తుది జాబితాను అధికారులు రిలీజ్ చేశారు. ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి అధికారులు పరిష్కరించారు. ఆదివారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఫోటోలతో కూడిన తుది ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్లు, 15,522 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. రాష్ట్రంలో 12,733 సర్పంచ్ స్థానాలకు, 1,12,288 వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి. 3 దశల్లో నిర్వహించేందుకు ఈసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వెబ్ కాస్టింగ్కు టెండర్లు నడుస్తూ ఉన్నాయంట. ఎన్నికలను పారదర్శకంగా శాంతియుతంగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్కు అధికారులు శాంతియుతంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ల వరకు ఎంత పెట్టాలే ఖర్చు? ఎలక్షన్ కమిషన్ సిఫార్సు మేరకు ఒక అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడుతున్నారు మీ కళ్ళ ముందు కనిపిస్తలేవా? రోడ్ల మీదే పైసలు వంచుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ గుడ్డి గుర్రాలకు పనులు దొంగతున్నదా? ఎటుపోయింది ఎలక్షన్ కమిషన్? ఒక్కొక్క అభ్యర్థి 300 కోట్లు ఖర్చు పెట్టిండే జూబ్లీహిల్స్ ఎలక్షన్లల్లా. ఏడ చర్యలు తీసుకున్నారు మీరు? ఎక్కడికక్కడ గెజిట్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. చాలా జిల్లాలో ఆయా కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఖమ్మం, జోగులాంబ, గద్వాల, మెదక్ వంటి జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాలో కూడా అక్కడి కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసే పనిలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 248 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లు 100% గిరిజన జనాభా ఉన్న గ్రామాలు 7 ఉన్నాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్కు 5 కేటాయించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీ మహిళలకు 9, ఎస్టీ జనరల్కు 12, ఎస్సీ మహిళలకు 23, ఎస్సీ జనరల్కు 28 స్థానాలు దక్కాయి. ఓవరాల్గా బీసీ మహిళలకు 21, బీసీ జనరల్కి ఇప్పుడు ఏమవుతుందిగా ఆడవాళ్ళు వాళ్ళ భార్యలు పోటీ చేస్తారు. అలా భార్య బయటకు వస్తుందా అంటే ఆ వంట రూమ్కి, ఆ ఇంటికే పరిమితం అవుతుంది. మళ్ళీ ఈయన సర్పంచ్ బిల్డప్ కొడతాడు. ఈయన సర్పంచ్గా ఊర్లో మొత్తం పంచాయతీలు తెంపడం కాంచి మొదలు పెడితే వాళ్ళ భార్య ఎవరికి తెలియదు కూడా తెలియదు. ఒక సంతకాలు పెట్టుడే ఆమె పని. ఎప్పుడైనా పొరపాటున మరి ఏలిముద్ర అయితేనే ఏలిముద్ర వేసుడే, సంతకం ఇక లేదంటే ఇక సరిత అంటే సరిత అని రాసుకోవాలి. అంతే, మెల్లగా నేర్చుకోండి. ఇక అంతకుమించి ఏముండదు. మళ్ళీ ఆమె ఓ స్టేజ్ మీద ఉండదు, ఏడుండదు ఆమె. సో ఇది మొత్తానికి ఇది బీసీ రిజర్వేషన్ల సంగతి. మరి ఎప్పుడు కసరత్తులు అయితే పూర్తవుతున్నాయని తెలుసుకోవచ్చు. మరి బీసీ రిజర్వేషన్లు గ్రామాలు, మండలాల వారిగా ఇప్పటికే వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇక మరి నువ్వా నేనా, మరి కాంగ్రెస్ నుంచి ఎవడు బరిలో దిగుతుండ్రు, బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో దిగుతుండ్రు? మరి 12,733 గ్రామాలకు కనీసం సర్పంచ్ అభ్యర్థులు బీజేపీకి ఉందా? కనీసం సగం మంది అనే సర్పంచ్ అభ్యర్థులు బీజేపీకి ఉన్నారా? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఆల్ సగం తెలంగాణ కవర్ చేసేది కదా. మరి 12,733కు కనీసం 6,000 మంది అన్న పోటీ చేయాలిగా. ఉన్నారా? మనకు అభ్యర్థులు ఉన్నారా? మళ్ళీ పోటీ చేసేటప్పుడు బీసీలు కొట్లాడుకుని వేరే వాళ్ళని గెలిపించారు. అదో పెద్ద పరిశ్రమ. ఇప్పుడు అదే అవుతుంది, నెక్స్ట్ అదే అవుతుంది. పైసలు ఇస్తే అయిపోయాయి.